హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. మనందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? సినిమా, రైట్? సో సినిమాకి వెళ్తే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాం, ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ ప్రతి థియేటర్లో రెక్లైనర్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ప్రతి ఫ్యామిలీలో ఒక బల్క్గా సినిమాకి వెళ్ళాలంటే థియేటర్ మొత్తం రెక్లైనర్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఫుల్ లగ్జరీస్గా ఉంటే ఎలా ఉంటుంది? అపర్ణ సినిమాస్కి రావాలన్నమాట. సో రైట్ నేను ఇక్కడే ఉన్నాను. సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏంటి, మనతో మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. ఇక్కడ మొత్తం హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చేస్తూ ఉంటారు. సో ఈ థియేటర్కి సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఆయన మాటల్లో అడిగి తెలిసేసుకుందాం. హాయ్ సార్. సో మాకు ఇప్పటి వరకు కూడా ఏంటంటే అపర్ణ అంటే మాకు అపర్ణ కన్స్ట్రక్షన్స్ మాత్రమే గుర్తొస్తుంటుంది అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు, మార్కెట్లో మంచి నేమ్ ఉంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సినిమాస్ అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు కూడా ఒక ఆర్గనైజర్గా ఉన్నారు, ఇక్కడ పార్ట్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. ఫస్ట్ అపర్ణ సినిమాస్ గురించి చెప్పాలంటే వాట్ యు సే సంథింగ్ అబౌట్. అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అపర్ణ కన్స్ట్రక్షన్స్. అపర్ణ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కన్స్ట్రక్షన్స్ అని చెప్పారు. సో కన్స్ట్రక్షన్స్ నేను ఎక్కడ చేస్తుందంటే అపర్ణ అంటప్పటికీ కాస్త కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. దెన్ ఐ సెడ్ నాట్ కన్స్ట్రక్షన్స్, ఇట్ వాస్ ఇంటూ సినిమా. సో అక్కడే సో టు బి వెరీ ప్రౌడ్ అనిపిస్తుంది అనమాట. అలా అంటే అపర్ణ అనగానే వాళ్ళకి ఆ క్వాలిటీ అది తెలిసి ఆ సినిమాస్ కూడా అవుతుందా అనే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళలో కలిగింది అనమాట. సో ఆ ఒక దీంతోనే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి అనమాట. సో అదే అక్కడ కూడా అట్లాంటి ఇది తగ్గకుండా మేము ఏంటంటే మామూలుగా ఆల్రెడీ వేరే సినిమాస్తో చూసుకొని దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ క్వాలిటీ అన్నింటిలో చేసాం. ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా అన్ని యాజ్ ఆఫ్ టుడే మేము అన్ని అప్గ్రేడ్ చేసి ఉన్నామండి. సో అలా కాకుండా ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు కొన్ని సినిమాస్కి వెళ్ళాలంటే లైక్ కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళాలంటే కొన్నిసార్లు థింక్ వాయిస్ అనమాట, అక్కడ ఎట్లా ఉంటుంది మనకి సేఫ్టీ అది. ఇక్కడ ఏంటంటే కామన్ ఒక టీనేజ్ పిల్లల్ని కూడా అలా వదిలేస్తే అంత సెక్యూర్గా మేము చూసుకుంటాం రైట్ ఫ్రమ్ ది ఎంట్రీ. సో కస్టమర్ విషయంలో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేము. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లోపలికి వచ్చి కాల్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళే వరకు కూడా ఆ స్మైల్స్ అనేది వాళ్ళ ముఖాల్లో కనబడాలని ఒక మెయిన్ ఎయిమ్ అనమాట. మోర్ దెన్ ది రెవెన్యూస్ సంపాదించడం కంటే కూడా మేము అటువంటి వాల్యూస్ క్రియేట్ చేయదలుచుకున్నాం అండి. అండ్ ఇప్పుడు మేము కూడా థియేటర్ విజిట్ చేసాము, చూసాము, మాకు చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కటి కూడా. అండ్ నాకు నచ్చిన కొన్ని అయితే నేను ఖచ్చితంగా అందరికీ చెప్పాలి కాబట్టి. అండ్ ఫస్ట్ ఈ ప్లేస్ గురించి మాట్లాడు. నల్గొండలో ఉన్నటువంటి అపర్ణ సినిమాస్ మెయిన్గా ఎట్లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళకి బాగా అట్రాక్ట్ చేస్తుంది? బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా బయట నుంచి కూడా వచ్చే ఫెసిలిటీ ఎలాగో ఉంది కాబట్టి లగ్జరీస్గా ఉండాలంటే, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలంటే, సో అపర్ణ సినిమాస్ గురించి, ఏరియా గురించి ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఏరియా నల్లగండ్ల అంటప్పటికీ చాలా మందికి అదొక డిఫరెంట్ వేలు ఎక్కడ అన్నట్టుగా ఉండేది అనమాట. సో అందు గురించి మేము ఏం చేసాం అంటే ఫస్ట్ ఈ లోకల్ కమ్యూనిటీస్ని వాటిని టార్గెట్ చేస్తాం. ఎందుకంటే యాక్చువల్లీ అపర్ణ మేనేజ్మెంట్ ఏంటంటే స్టార్టింగ్లో 2010లో అపర్ణ సరోవర్ అనేది ఫస్ట్ లాంచ్ అయింది అనమాట. ఆ తర్వాత చాలా కమ్యూనిటీస్ వచ్చాయన్నమాట. ఆ కమ్యూనిటీస్ వచ్చేటప్పుడు మా వాళ్ళు కమిట్మెంట్ అనేది ఇచ్చారు ఈ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ. ఏంటంటే డెఫినెట్లీ ఫర్ షూర్ మీకు అందరికీ ఒక మంచి మాల్ అనేది ఇస్తాం, సో దట్ మీరు అంత దూరం వెళ్ళవలసిన ఉండదు అని చెప్పి. సో ఇలా ప్రాజెక్ట్స్ వస్తున్నా కొద్దీ వాళ్ళకు ఇచ్చిన కమిట్మెంట్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక మాల్ నిర్మించబడిందంట. సో వాళ్ళు ఈ రోజు కూడా మేము ప్రీవియస్లీ ఒక ఆల్మోస్ట్ 10-12 షోస్ వాళ్ళ గురించి స్క్రీనింగ్ చేసాం అనమాట. సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి అని. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి చూసారో ఇమీడియట్ అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ కుడ్ బి, బట్ వాళ్ళ కమ్యూనిటీ వెళ్ళి షేర్ చేసి వాళ్ళ కిట్టి గ్రూప్స్లో కానీ వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళు రావడం ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. ఇంకా అప్పటికి మేము ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కడ చేయలేదు, టు బి ఆనెస్ట్ అండ్ ఫ్రాంక్ స్పీకింగ్ అనమాట. సో జస్ట్ కేవలం మౌత్ టాక్ వల్లనే మీకు విత్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ ఎవ్రీ అపాన్ యావరేజ్ ఒక 10,000 ఫుట్ ఫాల్స్ ఈ మాల్కి వచ్చింది అనమాట. అండ్ మధుజీ, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మాకు బాగా నచ్చింది ఏంటంటే లోపలికి అంబియన్స్ అనేది చాలా బాగుంది. అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు క్వాలిటీ ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది. స్పెషల్ కిచెన్ మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగానే థియేటర్కి వచ్చిన తర్వాత ఇక్కడే వెంటనే ప్రిపేర్ చేసి చాలా ఫ్రెష్గా మీకు క్వాలిటీ ఫుడ్ అందిస్తామని కూడా మీరు చెప్తున్నారు. సో ఫుడ్ గురించి ఏం చెప్తారు? మీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్స్ ఏంటి అపర్ణ సినిమాస్లో? సో ఫుడ్ గురించి వస్తేప్పటికండి అపర్ణ సినిమాస్లో ఆల్రెడీ మేము కిచెన్ ఆల్మోస్ట్ ఒక 7-star కిచెన్ ఏర్పాటు చేసాం. ఆ ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే అపర్ణ వాళ్ళది ఒక క్లబ్ అనేది ఉందన్నమాట, 17 Degree క్లబ్ అని చెప్పేసి మోకిలాలో ఆల్రెడీ ఉంది. సో 17 Degree క్లబ్ ఆల్సో బిలాంగ్స్ టు అపర్ణ అనమాట. సో అక్కడ ఒక మొత్తం 7-starకి చెందిన ఎగ్జిక్యూటివ్ చెఫ్స్ ఎవరైతే ఆల్రెడీ ఆ స్టార్ హోటల్స్లో చేశారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళు ఒక టీము ఇక్కడ ఇన్వైట్ చేస్తాం. సో వాళ్ళు సెటప్ చేశారనమాట. కిచెన్ అనేది కూడా వాళ్ళే సెటప్ చేశారు ఇక్కడ. సో దాంతో ఏంటంటే ప్రీమియం కంటే ప్రీమియం విత్ ద లోయర్ ప్రైజెస్ అనమాట. బయట ఎక్కడ దొరకనిది ఫ్రెష్ ఫుడ్ అండ్ లైక్ క్వాలిటీ ఫుడ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఛార్జ్ అటు వైర్లెస్ ఉండింది. యాక్చువల్లీ కొన్ని హైదరాబాద్లో ఏంటంటే కొన్ని థియేటర్స్లో మాత్రమే వైర్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంటుంది, అంటే ఐఫోన్స్ కానీ నార్మల్ ఛార్జ్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చూసాం. అండ్ కాలింగ్ బటన్ కూడా ఎక్స్ట్రా ఉంది. అంటే ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆకలేసినా లేదంటే ఇంకేదైనా కావాలనుకున్నా వెంటనే రిక్వైర్మెంట్స్ ఒక కాలింగ్ బటన్ ప్రెస్ చేయగానే
కానీ మీరు సర్వీస్ వచ్చి చేస్తారని కూడా విన్నాం. ఆ స్పెషాలిటీ ఇక్కడ ఉందని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఛార్జింగ్ గురించి కూడా అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. నార్మల్గా ఏ స్క్రీన్లోకి వెళ్ళినా కానీ కూడా సడన్గా మీకు అర్జెంట్ కాల్ ఒకటి చేయవలసి వచ్చింది, లేదా సడన్గా ఏ బ్యాంక్ నుంచి ఏదో ఓటీపీ వచ్చింది. అప్పుడు చాలా సందర్భాల్లో మీరు వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పాయింట్ వెతుకునే సందర్భాల్లో ఉండి ఉంటుంది. సో అలాంటప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఏంటంటే స్పెసిఫిక్ ఇక్కడ వచ్చే క్వాలిటీ జనాలు కాబట్టి ఆ ఛార్జర్ అనేది కార్డ్లెస్ ఛార్జర్ ఏర్పాటు చేసాం. అదే కాకుండా ఏంటంటే కాల్ బటన్కి రీజన్ ఏంటంటే ఇప్పుడు మూవీ చూస్తున్నప్పుడు సామాన్యంగా ఎవరు కూడా అంటిల్ అండ్ దెన్ చాలా ఎమర్జెన్సీ ఉంటే కానీ వాళ్ళు బయటికి రారు. సో వాళ్ళ మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ఆ కాల్ బటన్ అనేది ఏర్పాటు చేసామండి. ఆ కాల్ బటన్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ ప్రెస్ చేయగానే మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ ఆర్డర్ ఉన్నా సర్వీస్ ఉన్నా కానీ వెళ్ళి చూస్తారు. సో దట్ వాళ్ళ మూవీ డిస్టర్బెన్స్ అవ్వకుంటుంది, ప్లస్ వాళ్ళు కూర్చున్న దగ్గర వాళ్ళకి సర్వీస్ అనేది అందుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే థియేటర్స్లో మాల్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఎస్పెషల్లీ రెక్లైనర్స్, నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్లు ఫ్యామిలీ మొత్తం ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ అందరూ రెక్లైనర్స్లో లగ్జూరియస్గా సినిమా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి సినిమా చూడొచ్చు అని చెప్పి అర్థమైపోతుంది. ఆ టికెట్ బుకింగ్ కూడా మనం ఆన్లైన్లో అలా బుక్ చేసేసుకోవచ్చా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి ఒక సినిమా చూడాలనుకుంటున్నాం, మొత్తం టికెట్స్ మాకే కావాలి, ఇలాంటి ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతవరకు యూజ్ అవుతుందంట? అదండి కామన్గా ఇప్పుడు మీకు తెలిసిన ప్లాట్ఫామ్ బుక్ మై షో అండి. సో ప్రతిదీ కూడా కొన్ని థియేటర్స్లో ఏంటంటే ఇట్లా విఐపీ స్క్రీన్స్ వాటిది దాంట్లో పెట్టరు, కానీ మేము అలా కాకుండా మేము అన్నీ చేసిందే కస్టమర్స్ గురించి, కానీ ఇక్కడ కూడా అలాంటిది చేయకుండా అన్నీ ఓపెన్గా ఉంటుంది. సో ఆ టైమ్స్ వాళ్ళు బుక్ చేసే టైంకి కావాల్సిన టికెట్స్ కనుక లేకపోతే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. అదే కాదు, కేవలం ఈ రోజు ట్రెండ్ ప్రకారం పిల్లలు చాలామంది లెస్ దెన్ టీనేజ్ 10 years 12 years పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల మూవీస్ వస్తుంటాయో సో వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే హోటల్స్కి తీసుకెళ్ళి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. బర్త్డే పార్టీస్ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా జరగాలనే ఉద్దేశంతో ఏంటంటే కంప్లీట్ స్క్రీన్ వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఆ కిడ్స్ మూవీ ఏదైతే ఉందో వాళ్ళు చూస్ చేసుకుని ఆ మూవీ ప్లే చేస్తాం అనమాట. మూవీ ప్లే చేశాక వాళ్ళకు అంటూ కొన్ని స్పెసిఫైడ్ ప్లేస్ ఇస్తాం. ఆ ప్లేస్లో ఏంటంటే దే కెన్ సెలబ్రేట్ దే బర్త్డే పార్టీస్, కేక్ కట్ చేసుకుంటాం. అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా కిచెన్ ఉంది కాబట్టి ఆ స్పెషలైజ్డ్ అది ఆ కిడ్స్ మెనూ అనేది కూడా సపరేట్గా వాళ్ళకి ఫిట్ చేస్తాం. అదే కాకుండా మీకు సరౌండింగ్స్లో దాదాపు అన్ని ఐటీ సెక్టర్ అవి ఉంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ సెక్టర్స్కి వాళ్ళకి ఏంటంటే మీకు టీమ్ అవుట్స్ అలాంటివి ఉంటుంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మీకు ఒక 30-40 మెంబర్స్ టీమ్ అవుట్స్ ఉన్నట్టు కూడా వాళ్ళకి కూడా అలాంటి ఫెసిలిటీస్ ఇస్తాం. దే కెన్ బుక్ ది ఎంటైర్ స్క్రీన్ అలాంగ్ విత్ ద F&B అనమాట, ఫుడ్ అండ్ బెవరేజెస్. ఫైనల్ క్వశ్చన్ మధు గారు, బేసికల్గా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మాల్స్లో ఏంటంటే ఒక థియేటర్ సత్యం థియేటర్ని రీమోడల్ చేసి త్రిబుల్ సినిమాస్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఆ బ్రాండ్ పడిపోయింది. త్రిబుల్ సినిమాస్ ఐకానిక్ సినిమాస్ లేదంటే అల్లు అర్జున్ గారి థియేటర్ అని పడిపోయింది. అంటే థియేటర్స్ కూడా అలా ఒక మార్కెటింగ్ అవుతుంది, సెలబ్రిటీస్తో ఒక మంచి పబ్లిక్లోకి టాక్ వెళ్ళిపోతుంది. అండ్ కమింగ్ దిస్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతమంది క్వాలిటీ కస్టమర్స్ని మీరు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నారు. అండ్ అపర్ణ సినిమాస్ అని పెట్టి ఒక నేమ్ అయితే పెట్టుకున్నారు, అలాగే మార్కెట్లోకి వెళ్తున్నారు. ఏమనిపిస్తూ ఉంది యాక్చువల్లీ? అది చాలా ఎక్సైటింగ్ ఉందండి, ఎందుకంటే వాళ్ళు అపర్ణ అదే యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసినట్టు అపర్ణ కన్స్ట్రక్షన్స్ లాగా అపర్ణ సినిమాస్ అనేటప్పటికీ వాళ్ళు చాలా క్యూరియస్ ఉన్నాయి. ఈజ్ ఇట్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ విత్ అపర్ణ సినిమాస్ ఆర్ ఈజ్ దట్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఎవరైనా బ్యాక్ చేస్తున్నారు? నో, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అపర్ణ అండ్ ఇట్ విల్ బీ అపర్ణ. అది ఆ ఒక్క ఎక్సైట్మెంట్తోనే వీ హ్యావ్ జస్ట్ అగైన్ కమింగ్ అప్ విత్ 4 to 5 ప్రాపర్టీస్ అండి. లైక్ చెప్పినట్టు మీకు నిజామాబాద్ కావచ్చు, తర్వాత మనకి రాజమండ్రి, వరంగల్ యాజ్ వెల్, ఇక్కడ శంషాబాద్లో కూడా ప్లాన్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాస్ నుంచి ఇంకా మరిన్ని సినిమాస్ రావాలి అపర్ణ కన్స్ట్రక్షన్ నుంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, చూసేశారు కదా. సో అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే ఇంట్రడక్షన్ అవసరమే లేదు. సో ఇప్పుడు అపర్ణ సినిమాస్ అంటూ వచ్చేస్తున్నారు. సో మనకు ఆల్మోస్ట్ సినిమాకి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా లగ్జూరియస్గా ఎంజాయ్ చేయాలని కొంతమంది ఉంటుంటారు. ఎస్పెషల్లీ థియేటర్ విజిట్ చేసిన తర్వాత మాకేమనిపించింది ఏంటంటే, సో ఒక ఫ్యామిలీ బల్క్గా లగ్జూరియస్గా రెక్లైనర్స్గా వెళ్ళి హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే, మంచి ఫుడ్ ఉండాలి, అంబియన్స్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ వారి అపర్ణ సినిమాస్కి అయితే వచ్చేయచ్చు. హ్యాపీగా మనందరం ఫ్యామిలీతో సినిమా చూసి ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ FTF కెమెరా పర్సన్ రమేష్తో సువర్ణ, డైల్ న్యూస్.